అంతా కూడా స్వాగతం పలకాల్సిన కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, విజయవం విజయవం. ఈరోజు ఈ సభకి వచ్చినటువంటి నేటి బాలలు, నేటి పౌరులు, రేపటి యువత భారతదేశానికి ఆదర్శం. ఈరోజు దేశంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దానికి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్తున్నారు. ఈరోజు సర్జికల్ స్ట్రైక్ గాని బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు చేస్తున్నా దాని మీద జరుగుతున్నటువంటి దానికి భారతదేశం ఒక్కటే మనందరికీ మంచి ప్లేస్. మీరు బాలలు, రేపు యువ కిషోరాలు, రేపు మీరు ఆర్మీలో జాయిన్ అయినా, పోలీస్ శాఖలో జాయిన్ అయినా, ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా భారతదేశ అభివృద్ధి మీ అభివృద్ధిగా ఉంటారు. నేటి బాలలు ఇక్కడ ఉన్నోళ్ళే రేపు మీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు, పోలీసు వాళ్ళు అవుతున్నారు అంటే అది మన భారతదేశం చేసుకున్నటువంటి గొప్పదనం. ఈ రోజు ఈ యువ మోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో పవన్ రెడ్డి, తర్వాత సుదర్శన, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ చైర్మన్ అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో మీరందరూ హర్ హర్ తిరంగా యాత్ర, ఈ యాత్రకి మీరు వచ్చారంటే మీ లోపల దేశభక్తి ఎంతుంది. మన ఆ జెండా పట్టుకుంటే, 3 రంగుల జెండా పట్టుకుంటే మన కదంలో గుండె గుండెలో ఎంత దేశభక్తి ఉంది. అందరూ అంటారు యువత మొత్తము పోలు చూస్తున్నారు కాదు, యువత ఈ రోజు తిరంగ జెండా పట్టుకొని ఈ రోడ్డు మీద ఉన్నారంటే వాళ్ళలో ఎంత శక్తి ఉంది. మహిళా శక్తి చూస్తే మహిళా శక్తికి నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలే నేటి శక్తియే రేపటి శక్తి. అందుకే ముఖ్యంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న తిరంగ యాత్ర పట్టుకున్న వాళ్ళంతా రేపు కాబోయే నాయకులు, దేశాన్ని తీర్చిదిద్దే నాయకులు. ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులందరూ ఒకరోజు మీలాగే అక్కడ ఉన్నారు, రేపు మీరు కూడా ఇక్కడ ఉంటారు. రేపు ఏ దేశానికి వెళ్ళినా, ఏ ఎంబసీకి వెళ్ళినా మీరే మీలాంటి వాళ్ళే రేపు దేశాన్ని నడుపుతారు. మీరు అవుతారా దేశభక్తులు అవుతారా? దేశాన్ని కొంతమంది క్రికెట్ పాకిస్తాన్ భారతదేశం ఆడుతుంటే కొంతమంది పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళనేమనాలి? దేశ ద్రోహులు. భారతదేశంలో ఉంటూ మన నీళ్లు తాగుతూ మన అన్నం తింటూ పక్క దేశానికి వంద పాడే వాళ్ళని దేశ ద్రోహులు అంటారు. ఇలా ఇక్కడ ఉన్నోళ్ళంతా దేశభక్తులు. రోడ్డు మీద ఉన్న పెద్దలు, అన్నలు ఈరోజు మనం ఇక్కడ స్వతంత్రంగా హ్యాపీగా ఉన్నామంటే అది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇక్కడ ఉన్న ఈ నాయకులు మీకు ఏ సమస్య వచ్చినా, ఏ పోలీస్ ప్రాబ్లం వచ్చినా వీళ్ళే మిమ్మల్ని విడిపిస్తారు. మీరు ధైర్యంగా ముందుకెళ్లాలి, ధైర్యంగా ఉండాలి, దేశాన్ని ముందు నడపాలి. మీరెవరు అమెరికాకు వచ్చినా అక్కడ అమెరికాలో ఈ జెండా పట్టింది మన తెలుగు వాళ్ళమే. ఈ 3 రంగుల జెండా పింగళి వెంకయ్యనాయుడు మన తెలుగు వాడే, మన తెలుగు వాళ్ళే స్టార్ట్ చేశారు. అవునా కదా? తెలుగోడు ఎక్కడున్నా, తెలంగాణోడు ఎక్కడున్నా మనమే జెండా ఎగరేస్తాం. ఇక్కడున్న తెలంగాణ బిడ్డ ఆగస్టు 15, 15 ఆగస్టు కాదు, మరో స్వతంత్ర సమరయోధం సెప్టెంబర్ 15 నిజాంని పారదోలి తెలంగాణ తిరంగ యాత్ర చేసిన బీజేవైఎం యువ మోర్చా అందరికీ దండాలు, పాదాభివందనాలు. మరొకసారి చెప్తున్నా, ఇక్కడ ఉన్నోళ్ళు యువకులు కాదు, యువ శక్తి. అవునా కాదా? వన్స్ అగైన్ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.